సో ఈరోజైతే గ్యాప్ అప్ అయింది ఫ్రెండ్స్. 300 పాయింట్లు గ్యాప్ అప్ అయింది. అగైన్ 360 పాయింట్లు గ్యాప్ డౌన్లో నెగిటివ్గా క్లోజ్ అయింది. మార్నింగ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా ఏంటంటే కంటిన్యూస్గా సెల్లింగ్ అయితే చేస్తూ వచ్చారు. సో ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే మనకి బ్రేక్అవుట్ అయినాయి డౌన్ సైడ్. అండ్ డైలీ టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటంటే కొద్దిగా ఈ యొక్క ప్రీవియస్ స్ట్రక్చరల్ సపోర్ట్ ఉంది ఇక్కడ, బట్ ఆ లెవెల్ అనేది రెస్పెక్ట్ చేయలేదు. నిన్న కొద్దిగా రిట్రేస్ తీసుకున్నారు, దాని తర్వాత మళ్ళీ సెల్లింగ్ అనేది కంప్లీట్గా స్టార్ట్ చేశారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని స్టాక్స్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఏంటంటే కొటాక్ బ్యాంక్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది డౌన్ సైడ్. కొటాక్ బ్యాంక్ చూడండి, వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి ప్రస్తుతానికి ఏంటంటే ఈ యొక్క జోన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ జోన్ ఫ్రెండ్స్. ఇది 16,000, కొద్దిగా జూమ్ చేస్తున్నాను, 1640 అండ్ 1630 అయితే మనకి మల్టిపుల్ టైమ్స్ అనేది సపోర్ట్ తీసుకుంటుంది. సో ఈ లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర కొద్దిగా సపోర్ట్ తీసుకున్నా మళ్ళీ ఏంటంటే రీటెస్ట్ చేసే అవకాశం ఉంది. బిగ్గర్ పిక్చర్లో ఫ్రెండ్స్ కాంటెక్స్ట్ అనేది మనకి ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ అయితే ఎవరు చేయట్లేదు మార్కెట్లో, ఎందుకంటే గ్లోబల్గా మనకి బ్యాంకింగ్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెసిషన్ అనేది కూడా సహకరించట్లేదు. ఆ రెసిషన్ కూడా ఏంటంటే యూఎస్లో ఎక్కువైతుంది. దాని తగ్గట్టు ఏంటంటే ఫ్రెండ్స్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఏంటంటే ట్యాంపరింగ్ చేస్తూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ మనకి ఎక్కడ చూసినా సరే ఒక నెగటివ్ కాంటెక్స్ట్ అనేది బిగ్గర్ పిక్చర్లో డెవలప్ అయితే జరుగుతుంది. ఇవన్నీ సర్దుకోవడానికి మనకు టైం పడుతుంది. అదేవిధంగా మనం రీసెంట్గా చూసాం అదాని దాంట్లో కూడా హిడెన్బర్గ్ ఈ యొక్క అలిగేషన్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి బిగ్గర్ పిక్చర్లో మనకి ఏంటంటే కాంటెక్స్ట్ అనేది వీక్గానే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఏంటంటే కొద్దిగా వెయిట్ చేద్దాం. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తే బెటర్ ఏంటంటే ఫ్రెండ్స్ నిఫ్టీ బీస్ అనేది అక్యుములేషన్ చేసుకోండి. ఇండివిజువల్ స్టాక్స్ రిస్క్ అయితే ఉంటాయి. ఎవరైనా లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నిఫ్టీ బీస్ అనేది కొద్దిగా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండండి. దట్ ఈస్ అ గుడ్ ఐడియా అనమాట. ఎందుకంటే మార్కెట్ అంతా ఇప్పుడున్న ఏదైతే సెంటిమెంట్ ఉందో ఇది మొత్తం కూడా రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. ఒకవేళ 1-2 డేస్ ఏదైనా స్ట్రాంగ్గా రికవర్ వచ్చినా మళ్ళీ స్టేబుల్ అవ్వడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరగడం అనేది కూడా మ్యాటర్ అనమాట. సో మనం చూస్తే కంటిన్యూస్గా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటిదాకా ఒక 1-2 డేస్ బై చేశారు, కానీ మళ్ళీ అగైన్ హ్యూజ్ అమౌంట్తో వాళ్ళు కంటిన్యూస్గా సెల్లింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మార్కెట్లో ప్రస్తుతానికి అయితే కొద్దిగా నెగటివ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఒకసారి నిఫ్టీ చార్ట్ అనేది చూద్దాం వీక్లీ టైం ఫ్రేమ్లో ఎలా ఉందో. సో ఫ్రెండ్స్ నిఫ్టీ కూడా ఏంటంటే మనకి బిగ్గర్ పిక్చర్లో ఒకసారి చూద్దాం ట్రెండ్ లైన్ గురించి. ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది వన్ సెక్ ఫ్రెండ్స్. బిగ్గర్ పిక్చర్లో అయితే మొమెంటమ్ కూడా డౌన్ సైడ్ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మనకి చూసుకున్నట్టయితే బిగ్గర్ పిక్చర్లో ఈ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుంటే 1, 2 అండ్ థర్డ్ పాయింట్ దగ్గర కొద్దిగా బయింగ్ యాక్టివిటీ స్టార్ట్ అయింది, కానీ బట్ ఏంటంటే ఇమీడియట్గా బ్రేక్ డౌన్ జరిగింది. వీక్లీ టైం ఫ్రేమ్లో అయితే బిగ్గర్ పిక్చర్లో మనకి మొమెంటమ్ అనేది డౌన్ సైడ్ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. సో బిగ్గర్ పిక్చర్లో మొమెంటమ్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేసుకునే వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ యొక్క అమౌంట్ని పార్క్ చేయాలనుకుంటే కూడా నిఫ్టీ బీస్ కానీ జూనియర్ బీస్ కానీ ట్రై చేసుకోవచ్చు. అండ్ వాటిని మీరు ప్లెడ్జ్ చేసి కూడా ఆ అమౌంట్తో మీరు ఏంటంటే కవర్డ్ కాల్ తీసుకోవడం కానీ లేదంటే ఇంట్రాడే చేసుకోవడానికి కూడా అమౌంట్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు. కొంతమంది బ్రోకర్స్ అనేది అలౌ చేస్తున్నారు ఫ్రెండ్స్. ప్రస్తుతానికి కాంటెక్స్ట్ అయితే వీక్గా కనిపిస్తుంది. లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.